భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ లేదు, విలేకరుల సమస్యలు కష్టాలు తీర్చలేదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు, విలేకరుల సమస్యలను తీరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో మీడియా వారికి ఏదైనా వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టి నానా ఇబ్బంది చేశారని గుర్తు చేశారు. తప్పులు మా వైపు ఉన్నా ప్రతిపక్షం వైపు ఉన్నా నిజాలు రాసి పెద్దన్న పాత్ర పోషించాలని మంత్రి కోరారు. వారికి ఒక విజ్ఞప్తి, మన జిల్లాలో డిపిఆర్ఓ గారు పాల్వంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు ప్రస్తుతమే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి, కమిటీ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, వాళ్ళే తీర్చలే. తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి 28వ తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో 1050 మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా అయితే ఉన్నాయో, ఆ ట్యూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో